మనిషి యొక్క ఆలోచనలు, మేధస్సు ఏదైనా సరే దానికి ఒక పరిమితి ఉంటుంది. పరిమితిని దాటి మనిషి ఎప్పుడు కూడా దేవుడి అంచనాలను, దేవుడి ఆలోచనలను, దేవుడి తలంపులను ఒక ఎస్టిమేషన్ అనేది ఎవ్వరు వేయలేరు. ఇది నిజం. కాకపోతే దేవుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉంటేనే ఇష్టపడతారు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఎలాంటి ఆలోచన అంటే ప్రేమ. ఎప్పుడు కూడా ప్రేమనే కోరుకుంటారు. ప్రతి మనిషి బానిస అయ్యేది ప్రేమకే. ప్రేమ వలన మాత్రమే మనిషిలో మార్పు అనేది రావడం సహజం. మరి అలాంటి మూర్తిభవించిన ప్రేమతత్వం కేవలం యేసుక్రీస్తులోనే ఉంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. దేవుడు ఆకారము గలవాడు, నిరాకారుడు. ఆకారము గలవాడు అని మనం ఎలా తెలుసుకోగలమంటే ఆదికాండంలో మనకి వాక్యం చెప్తుంది కదా, వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యము శరీర రూపిధారి అయి భూమిపైకి మన మధ్యలోకి వచ్చెను అని మనకి వాక్యం చెప్పిన విధానంగా వాక్యము శరీర రూపిధారి అయి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరి నిరాకారుడు అంటే దేవుడు మోషేతో చెప్పినట్లుగా ఆయన రూపాన్ని ఎవ్వరు కూడా చూడలేరు. అది ఒక గొప్ప తేజోమయమైన తేజస్సు. ఆ రూపాన్ని చూసి, ఆ తేజస్సును చూసి తట్టుకొని నిలవజాలగలిగిన వాడైతే ఎవరూ లేరు. కాబట్టి అది నిరాకారము. ఇంకా మనం తెలుసుకోవాలంటే దేవుడు దీర్ఘశాంతం గలవాడు, ఎప్పుడు కూడా ప్రేమనే చూపించేవాడు, అపార కరుణామయుడు, త్యాగశీలి, మూర్తి భవించిన మాతృత్వానికి ప్రతీకగా అంతకు మించి ప్రేమను పంచి ఇవ్వగలిగే దేవుడు. మరి ఇంకా మనం పరిశీలించినట్లయితే ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఎల్లలు లేవు. ఎల్లప్పుడూ కూడా మనుషులను కాపాడటకు ఆయన కునుకడు, నిద్రపోడు. అంటే ఎంతలాగా మనల్ని కనిపెట్టుకొని ఉంటున్నారు అంటే మన రక్షణ నిమిత్తము మనము కూర్చుండటయు, లేచుటయు, పడుకుండుటయు, మరి కనురెప్ప వేయుటయు కూడా సమస్తము ఆయన అధీనంలో ఉండట. ఆయన మనం ఏం చేస్తున్నా సరే పరిశీలిస్తున్నాడట, గమనిస్తున్నాడట. మరి అంతటి ప్రేమామయుడు మనల్ని ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఇందులోనే అతని ప్రేమ ఎంత ఉందో అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.